ఫ్రెండ్స్, ఒక అమ్మాయి రేప్ జరిగిందంటే మొత్తం మీడియా దేశమంతా ఏకమై ఆ నిందితుడిని ఉరి తీయాలని చెప్తాం. అతనికి జీవించే హక్కు లేదని చెప్తాం. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఇది జరగాలి. మరి అదే అమ్మాయిల చేత రేప్ కి గురైన అబ్బాయిల సంగతి ఏమంటారు? నిజం చెప్పాలంటే అటువంటి అమ్మాయిలపై ఎటువంటి శిక్ష కూడా పడదు. అంతేకాకుండా కేవలం అబ్బాయి సమాజం నుండి వచ్చే ఒత్తిడిని కూడా తట్టుకోలేడు. వాస్తవం చెప్పాలంటే అమ్మాయిలు రేప్ చేశారని అబ్బాయిలు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే అతను ఒకవేళ అలా చెప్పాడంటే సమాజం అతన్ని నమ్మదు. ఒకవేళ వాళ్ళు నమ్మినా కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఫ్రెండ్స్, చాలా ఇదిగా మాట్లాడతారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకంతా బాగానే జరిగింది. ఇందుకే ఎలా జరిగింది? అంతా బాగానే జరిగిందా? లోపల ఏం చేశారు వాళ్ళు అని ఎలా మాట్లాడతారు. కొంతమంది ఎలా మాట్లాడతారంటే ఫ్రెండ్స్, అరే నువ్వేమైనా తేడానా, అలా చెప్తున్నావేంటి, నువ్వు మగాడివి కాదా అన్నట్లు మాట్లాడతారు. పైపెచ్చి వాళ్ళని అందరి ముందు వెటకారిస్తూ ఏడిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రేపుకు గురైన ఆ వ్యక్తి సంగతి ఏమిటి? తన పరిస్థితి ఏమిటి? రేపు పెళ్ళైన తర్వాత తన భార్యని ఎలా ఎదుర్కొంటాడు? అతను తన జీవితం అంతా ఎలా గడుపుతాడని కేవలం మనలో కూటుకో ఒకరు మాత్రమే ఆలోచిస్తారు. అవునా కాదా? నిజం చెప్పాలంటే అబ్బాయిలు చెప్పుకోలేనివి కూడా చాలానే ఉంటాయి. అలాంటి కేసుల్లోనే ఒకటి ఢిల్లీకి చెందిన ఒక అబ్బాయిది. అయితే ఇతని స్టోరీ విన్న తర్వాత మీకు కూడా రక్తం మరిగిపోతుంది. ఒక అమ్మాయిపై రేప్ జరిగిందంటే యావత్ భారతదేశానికి మొత్తం ఒక్క రోజులోనే తెలిసిపోతుంది. కానీ అదే రేపు ఒక అబ్బాయిపై జరిగిందంటే కేవలం 100 మందిలో ఒకరికో ఇద్దరికో మాత్రమే తెలుస్తుంది. రండి, ఈ రోజు మనం ఢిల్లీ బాయ్ కేసు గురించి డీకోడ్ చేయబోతున్నాం. కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఈ స్టోరీ ఆగస్టు 17న 2003లో స్టార్ట్ అయింది. సౌరవ్ అనే అబ్బాయి ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి కానీ మీరు కానీ తెలుసుకుంటే మీ యొక్క రక్తం సలసల మరిగిపోతుంది. ముందుగా మీకు సౌరవ్ అనే అబ్బాయి ఒక డెలివరీ బాయ్ అనేసి మీకు చెప్పాలి. అతని తండ్రి అప్పటికే 2 సంవత్సరాల ముందే చనిపోయాడు. దీంతో వారింట్లో తన చెల్లి, తను, తన అమ్మగారు కలిసి ముగ్గురు ఉంటున్నారు. అయితే తండ్రి లేక తన చదువు, తన చెల్లి చదువు, ఇంటి బాధ్యతలన్నీ ఒంటరిగానే నెట్టుకొస్తున్నాడు. అతను ప్రతిరోజు ఉదయం కాలేజ్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 5 నుండి రాత్రి 12 గంటల వరకు ఢిల్లీలో ఫుడ్ డెలివరీ చేస్తూ ఉండేవాడు. కాబట్టి అతని రోజు పని మార్నింగ్ కాలేజ్కి వెళ్ళడం, ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళడం, ఇదే తన పని. రోజులు ఇలానే గడిచేవి. మార్నింగ్ కాలేజ్, సాయంత్రం డెలివరీ, మార్నింగ్ కాలేజ్, సాయంత్రం డెలివరీ, ఇలానే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అయితే ఒకరోజు కాలేజ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం డెలివరీస్ చేయడానికి ఇంటి నుండి బయలుదేరాడు. కానీ ఆ రోజు డెలివరీస్ అనేవి ఎక్కువగా లేవు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, అరే ఈ రోజు బ్యాడ్ డేరా, ఈ రోజు డెలివరీస్ అనేవి ఏమీ లేవు, కనుక ఈ రోజు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో అనేసి చెప్పి వెళ్ళిపోయారు. దీంతో అతను వాళ్ళ ఫ్రెండ్స్ తో, అరే రేపు నేను కాలేజ్ ఫీజు కూడా కట్టాలరా, ఇంట్లో సరుకులు కూడా డబ్బులు లేవు, ఇప్పుడు నేను ఏం చేయాలరా అనేసి బాధపడుతున్నాను. అయితే వాళ్ళ ఫ్రెండ్స్, అరే మరి మనం ఏం చేయలేం కదా, రేపు చూద్దాంలే అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ బాయ్ మాత్రం ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు. తన తండ్రి కూడా లేడు, ఏం చేయాలి, చేతిలో డబ్బులు కూడా లేవు, మార్నింగ్ ఫీజు కట్టాలి, ఇంట్లో సరుకులు కూడా డబ్బులు లేవు, ఏంటి ఎలా అయిపోయిందని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఒకటైనా డెలివరీ రాకపోతుందా, నేను వెళ్ళకపోతానా అని చూస్తున్నాడు. టైం మాత్రం గడుస్తుంది కానీ ఎటువంటి డెలివరీస్ మాత్రం రావటం లేదు. పైగా అందరూ వెళ్ళిపోయారు, ఏమొచ్చినా తను ఒక్కడే చేసుకోవచ్చు ఆ ఉద్దేశంతోనే తను వెయిట్ చేస్తున్నాడు మొబైల్ పట్టుకొని. అలా టైం చూస్తూనే రాత్రి 12 అయిపోయింది. కానీ ఎటువంటి డెలివరీస్ లేవు. అది తను ఇంటికి వెళ్లే సమయం. దీంతో ఇంకేం చేయలేము, ఈ రోజు డబ్బులు లేవని బాధపడుతూ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. కరెక్ట్గా అదే సమయంలో తన మొబైల్ రింగ్ అయింది. అదేమిటో అని చూస్తే ఏషా అనే అమ్మాయి ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టింది. అయితే ఆ ఆర్డర్ చూసి తనలోనే తనకు తెలియకుండానే సంతోషపడ్డాడు. వెంటనే త్వరగా బైక్ స్టార్ట్ చేసి రెస్టారెంట్కి వెళ్ళి తను ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకున్న తర్వాత టైం చూస్తే 12 అయింది. కానీ తీసుకున్న ఆర్డర్ చూస్తే కేవలం ఒక చిన్న బర్గర్ మాత్రమే. అది చూసి బాయ్ షాక్ అయ్యాడు. అది కూడా అక్కడ నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరే తప్పదు, మరి ఇంకేం చేయలేం, ఎందుకంటే ఆర్డర్ పికప్ చేసేసాం కనుక ఫుడ్ తీసుకొని డెలివరీ చేయడానికి వెళ్ళాడు. అయితే డెలివరీ పాయింట్కి రీచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద ఇల్లులు ఉన్నాయి. ఆ వెంటనే మొబైల్ తీసి కస్టమర్కి కాల్ చేశాడు. దీంతో ఒక అమ్మాయి ఇంట్లో నుండి బయటికి వచ్చి ఫుడ్ ఆర్డర్ తీసుకొని నువ్వు ఎక్కడే వెయిట్ చేయి, నేను పైకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా అని చెప్పింది. అంతేకాకుండా అమ్మాయి, పర్వాలేదు నేను డబ్బులు తీసుకొస్తాను, మీరు లోపలికి రండి, కింద కూర్చోండి అని చెప్పింది. కానీ అబ్బాయి, పర్వాలేదు ఏం కాదు, నేను బయటే ఉంటా, మీరు వెళ్ళి డబ్బులు తీసుకురండి అని చెప్పాడు. అయినా ఆమె, పర్వాలేదు లోపలికి రండి కూర్చోండి అని చెప్తుంది. దీంతో అబ్బాయి ఇంట్లోపలికి వెళ్తాడు. అయితే పూర్తిగా వెళ్లకుండా ముందుకు వెళ్ళి దారబంధం దగ్గర నించొని, మీరు లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకురండి,
నేను ఎక్కడే వెయిట్ చేస్తానని చెప్తాడు. ఆమె సరే అని చెప్పి తన కిందన ఉండమని తన పైకి వెళ్తుంది. కానీ కిందన ఉన్నవాడికి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద మ్యూజిక్ సౌండ్స్ వినబడుతుంది. వాస్తవం చెప్పాలంటే ఇంటి లోపల పార్టీ జరుగుతుంది. అందువల్ల మ్యూజిక్ గట్టిగా ప్లే చేస్తూ వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వాస్తవం చెప్పాలంటే లోపల కేవలం అమ్మాయిలు మాత్రమే పార్టీ చేసుకుంటున్నారు, ఒక్క అబ్బాయి కూడా లేడు. అయితే కింద ఉన్న డెలివరీ బాయ్ వెయిట్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. టైం అయిపోతుంది, మార్నింగ్ కాలేజ్ కూడా వెళ్ళాలి, నా కోసం ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తారనేసి ఆలోచిస్తున్నాడు. ఈలోగా పైకి వెళ్ళిన అమ్మాయి కిందకు వచ్చింది. అయితే ఈసారి ఆమె బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే అమ్మాయి పూర్తిగా తాగి ఉంది. ఆమె మాత్రమే కాదు, లోపల పార్టీ చేసుకుంటున్న మిగతా అమ్మాయిలు కూడా ఫుల్గా తాగి ఉన్నారు. మొదట అమ్మాయి బయట ఆ బాయ్తో చాలా చక్కగా మాట్లాడింది. మీరు రండి, ఇక్కడ కూర్చోండి, నేను పైకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తానని చెప్పి పైకి వెళ్ళి కిందకు వచ్చిన తర్వాత చూస్తే మాత్రం ఆవిడ ప్రవర్తన చాలా విభిన్నంగా ఉంది. అంతేకాకుండా రెండోసారి పైనుంచి కిందకు వచ్చిన అమ్మాయి ఆ అబ్బాయిని చాలా విచిత్రంగా చూస్తుంది. అతనికి డబ్బులు చూపించి నేను నీకు ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తాను, కానీ నువ్వు మాతో ఉండి టైం స్పెండ్ చేసి పార్టీలో కానీ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్తుంది. కానీ ఆ బాయ్ మాత్రం సారీ మేడం, నేను రాలేను, మార్నింగ్ నేను కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతానని అంటాడు. కానీ అక్కడ ఉన్న అమ్మాయిలు వచ్చి అతన్ని కన్విన్స్ చేస్తారు. పర్వాలేదు, వెంటనే వెళ్ళిపోదురు, కాసేపే ఉంటది పార్టీ కూడా, రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. అయినప్పటికీ ఆ బాయ్ చెప్పింది వినడు. కానీ అందులో ఉన్న ఒక అమ్మాయి బయటకు వచ్చి అతను చెయ్యి పట్టుకొని రాన్నయ్య, పర్వాలేదు, పార్టీ చేసుకుందాం, ఏం కాదు, నేను కూడా నీ చెల్లి లాంటి దాన్ని అనేసి కన్విన్స్ చేస్తాం. కానీ అతను మాత్రం వద్దు, నేను వెళ్ళిపోవాలి, మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి, ముందు నువ్వు నా డబ్బులు ఇచ్చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి అరుస్తాడు. అది చూసి తాగి ఉన్న అమ్మాయి అరుస్తుంది, నీకు తెలుగులో చెప్తుంటే అర్థం కావడం లేదా, లోపలికి రమ్మంటుంటే అని అంటుంది. దానికి ఆ అబ్బాయి కొంచెం భయపడతాడు. అది చూసి ఆ అమ్మాయి నేనెవరో నీకు తెలియదు, నువ్వు చెప్పిన మాట కానీ వినలేదంటే నిన్ను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తానని అంటుంది. అయినా సరే ఆ బాయ్ మాత్రం మీరు ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం ఉండను, నేను వెళ్ళిపోతానని అంటాడు. దీంతో ఆమె కోపంతో నీ మీద మిస్బిహేవ్ కంప్లైంట్ చేస్తాను, అయినప్పటికీ నువ్వు కానీ వినలేదంటే నీపై రేప్ కేసు పెడతానని చెప్పి బెదిరిస్తుంది. దీంతో అబ్బాయి భయపడి సరేలే ఏమైంది, కాసేపు ఉండి వెళ్ళిపోతే ఏం కాదు కదా, వాళ్ళతో నాకెందుకు గొడవ అనేసి సరే మీ మాట వింటాను, పైకి వస్తాననేసి చెప్తాడు. వెంటనే అమ్మాయి అతన్ని పైకి తీసుకువెళ్ళి ఒక కూల్ డ్రింక్ ఇస్తుంది. కానీ అబ్బాయి నాకు వద్దనే అంటాడు. సరే కూల్ డ్రింక్ తాగకపోతే మాతో మందు తాగుతావా అని అడుగుతారు. దానికి బాయ్ నాకొద్దు, నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నేను తాగనని అంటాడు. దీంతో పక్కనే కూర్చొని ఇంకో అమ్మాయి వచ్చి మందు గ్లాస్ తీసుకొని తాగమని చెప్తుంది. దానికి అబ్బాయి వద్దని చెప్తాడు. అయితే ఆమె బలవంతంగా తనకి తాగిపించేస్తుంది మందు. కాసేపటి తర్వాత అమ్మాయిలు నెమ్మదిగా అతన్ని బెదిరించడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ అందులో ఒక అమ్మాయి ముందుకు వచ్చి లోపల నా బెడ్రూమ్ ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి అక్కడ వెయిట్ చేయి, నేను లోపలికి వస్తానని చెప్తుంది. దీంతో అబ్బాయి మనసులో తెలియని భయం ఏర్పడుతుంది. ముందు ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటాడు. కానీ డెలివరీ యాప్ లో తన మొబైల్ నెంబర్ ఉంటుంది. అది చూసి వీళ్ళు మార్నింగ్ తనపై కేసు పెడతారేమో అని భయపడి లోపలికి వెళ్తాడు. అయితే అతను లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి జరగకుండా విషయం జరుగుతుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఎవరికి కూడా అలా జరగకూడదు. ఎందుకంటే ఇటువంటి విషయాలు అబ్బాయి అయినా అమ్మాయి అయినా వారి జీవితంలో కానీ ఒక్కసారి జరిగాయంటే వారు చచ్చే వరకు కూడా దాన్ని మర్చిపోలేరు. ఆ అబ్బాయి ఉన్న రూమ్ లోకి ఏషా ముందుగా వెళ్ళి తనపై పడి క్రూరంగా రేప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ తర్వాత రెండవ అమ్మాయి వెళ్తుంది, ఆ తర్వాత మూడో అమ్మాయి వెళ్తుంది, ఆ తర్వాత నాలుగో అమ్మాయి వెళ్తుంది, ఆ తర్వాత ఐదో అమ్మాయి కూడా వెళ్తుంది. ఇలా ఐదుగురు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆ అబ్బాయిపై పడి క్రూరంగా రేప్ చేస్తారు. అయితే ఈ విషయం వినడానికి చాలా మందికి చాలా సులభంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏమైంది, బాగా ఎంజాయ్ చేశాడులే, వాడి అదృష్టవంతుడు, ఏమైంది, వాడు అబ్బాయే కదా అనేసి అంటారు. వాస్తవానికి మీరు మానసికంగా కానీ లేదా శారీరకంగా అయినా ఇటువంటి పనులు చేయాలంటే టైం తీసుకొని చెయ్యాలి. ఎందుకంటే ఏదైనా అతిగా చేసినట్లయితే ప్రాణాంతకం కావచ్చు, అంటే జీవితం కూడా కోల్పోవచ్చు. ఇది సాధారణ లెక్క. ఎక్కువగా చేస్తే అమ్మాయిలు చనిపోయినట్లే, అదే విధంగా అతిగా చేస్తే అబ్బాయిలు కూడా చనిపోతారు. అలాంటిది అమ్మాయిలు దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ఆ అబ్బాయిపై పడి దారుణంగా చేశారు. ఎందుకంటే అమ్మాయిలు తాగి ఉన్నారు, వారు ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం కావటం లేదు. 5 అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయిపై పడి క్రూరంగా దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పాటు, అంటే తెల్లవారుజాము 4 గంటల వరకు అతన్ని రేప్ చేస్తూనే ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఆ మనిషి ఎలా అయిపోతాడు. అయితే ఆ తర్వాత తాగిన మొత్తం దిగిన తర్వాత తెల్లవారుజామున ఆ అబ్బాయిని లోపల నుండి బయటికి పారిపోమని చెప్పారు. దీంతో అబ్బాయి రూమ్ లో నుండి బయటకు వచ్చి కిందకి వెళ్తున్నాడు. కానీ అతని మనసులో మాత్రం ఏం ఆలోచిస్తున్నాడు అంటే ఈ విషయం గురించి బయట ఎవరికైనా చెప్తే సమాజం తనని ఎలా వెటకారిస్తుందో, ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ భయపడుతున్నాడు.
కిందకైతే వచ్చాడు కానీ తన మనసులో కేవలం రాత్రి జరిగిన విషయాలు, ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే ఏం జరుగుతుంది అనేది మాత్రమే ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. డెలివరీ బ్యాగ్ తీసుకొని వెనక తగిలించుకొని ఏడుస్తూ బండి స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. కానీ అదే సమయంలో వర్షం కూడా పడుతుంది. అయినా అతను తడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. అతని తల్లి అతను చూసి, రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు, ఏం చేసావు, రాత్రి డ్యూటీకి వెళ్ళావా లేదంటే ఎవరింటికైనా వెళ్ళి మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నావా అని అడిగింది. దీంతో అబ్బాయి, లేదమ్మా నైట్ లేట్ అయింది, దీంతో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి ఇప్పుడే వచ్చానని చెప్పాడు. అయితే అక్కడ నుండి యథావిధిగా స్నానం చేసి కాలేజ్కి వెళ్ళిపోయాడు. కానీ అతని మనసులో మాత్రం నైట్ ఎవరైనా తనని చూసుంటే, లేదా తన ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఆ ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు కానీ ఎవరైనా చూసుండి ఎవరికైనా చెప్తే నా పరిస్థితి ఏమిటని తలుచుకొని ఏడుస్తూ బాధపడుతున్నాడు. ఒకవేళ అలానే ఈ విషయం ఎవరికైనా చెప్పినట్లయితే అందరూ తనను చూసి నవ్వుతారు, సమాజం తనని వెటకారిస్తుంది. కనుక ఎటువంటి ప్రయోజనం లేదనేసి తను సైలెంట్ అయిపోయాడు. దాదాపు 1 సంవత్సరం తర్వాత ఈ విషయం గురించి తన ఫ్రెండ్స్లో ఉన్న ఒక ఫ్రెండ్కి ఈ విషయం చెప్పాడు. ఎందుకంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ కలిసే చదువుకున్నారు. అయితే ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఒక జర్నలిస్ట్. ఇది విన్న అతను ఒక వ్యాసం తయారు చేసి ఒక వెబ్సైట్లో పెట్టాడు. అయితే ఆ వెబ్సైట్లో ఈ స్టోరీని నేను చూసి మీకు చెప్తున్నాను. అయితే ఆ అబ్బాయికి తన పేరు, తన కుటుంబంలో ఉన్న వాళ్ళ పేర్లు ఎవరో కూడా బయట పెట్టడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ పేర్లు ఎవరో కూడా నేను పూర్తిగా రివీల్ చేయలేదు. అయినప్పటికీ ఆ అబ్బాయి అత్యాచారానికి గురయ్యాడు కనుక అతనికి న్యాయం జరగకూడదా? సో మై ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? ఆ అబ్బాయికి పూర్తిగా న్యాయం జరగాల జరగకూడదు? అలానే రేప్ చేసిన 5 అమ్మాయిలకి ఏం చెయ్యాలి? ఎంతకీ అతను చేసిన ఈ పని కరెక్టా రాంగా? మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోస్ట్ క్రైమ్ కేస్ స్టడీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.